ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు స్తుతి కలుగునుగాక. మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఒక అద్భుతమైన మాట లేదా దేవుని యొక్క వర్తమానం మీ ముందుకు తేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ రోజుల్లో చాలామంది బాగా ధనం ఉంటే, ఆస్తిపాస్తులుంటే, ఐశ్వర్యం ఉంటే, వెలగల సొత్తులుంటే, భూములు ఇండ్లు కట్టుకొని ఉంటే అది గొప్ప ఆశీర్వాదమని తలంచేడు వారు కూడా ఉన్నారు. అయితే దేవుని వాక్య ప్రకారం మనం చూస్తే నిజమైన ఆశీర్వాదం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండడమే నిజమైన ఆశీర్వాదం. ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట ద్వారా మనకు కలిగే ఆ దైవిక సమాధానం మన గృహమును ఏలుబడి చేయడమే నిజమైన ఆశీర్వాదం. దైవజనుడు యేసన్న గారు ఒకానొక సందర్భంలో ఒక గృహమును దర్శించడానికి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ఆ పెద్ద ఇంట్లోకి యేసన్న గారిని చక్కగా రిసీవింగ్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళి ప్రతి గదిని చూపిస్తూ ప్రతి గదిలో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా యేసన్న గారికి చూపిస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఇది బెడ్రూము, ఇది కిచెను, ఇది హాలు అని, ఇది చివరికి వాష్రూమ్ కూడా చూపించడం వదిలిపెట్టలేదు వాళ్ళు. చక్కగా ఆ ఇల్లు వాతావరణం అంతా చక్కగా నిర్మించబడి అద్భుతమైన రీతిలో అది అలంకరించబడిన గృహముగా కనిపించింది. బాత్రూంలో చక్కటిగా 2 నల్లలు కనబడితే ఒకటి వేడి నీళ్ళు, ఒకటి చన్నీళ్ళు వస్తాయని చెప్పారు. రూముకు మంచి LED స్క్రీన్స్ పెట్టారు, మంచి టీవీలు ఏర్పాటు చేసి పెట్టారు. చక్కగా ఇంటి వాతావరణం బాగుంది. అన్నీ చూపించి హాల్లోనికి వచ్చిన తర్వాత యేసన్న గారు ఆ సోఫాలో కూర్చొని ఉన్నప్పుడు ఆ సోఫాలో కూర్చుంటే కూడా గాలిలో తేలి ఆడినట్టుకుందంట. ఇంతలో ఒక ముసలావిడ ఇంట్లో నుంచి బయటికి వచ్చి, మా ఇల్లు ఎలా ఉంది యేసన్న గారండి అని అడిగితే, ఆ పెద్ద ఆవిడ అందంట, మా ఇల్లు మీ ఇల్లు అడిగితే యేసన్న గారు చెప్పారంట, మీ ఇల్లుకి ఏంటమ్మా, మీ ఇల్లు పరలోకంలాగుంది, స్వర్గమే భూమి మీదకి దిగి నచ్చినట్టుంది, అంతకంటే ఇంకేం కావాలమ్మా, చక్కగా కట్టుకున్నారని అంటే, అప్పుడు ఆ పెద్ద ఆవిడ అందంట, ఆ వృద్ధురాలు, మీకు ఇది పరలోకంలాగా ఉంది కానీ మాకు నరకంగా కనబడుతుందయ్యా అని చెప్పిందంట. ఎందుకంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ చేసుకుంటూ ఆ గృహాన్ని అసమాధాన గృహంగా మార్చేస్తున్నారు. అందుకే ఆ పెద్ద ఆవిడ చెప్పిన మాట అది. కనుక నీ ఇంట్లో బాగా వెలగల సొత్తులున్న, మంచి భూములు ఇండ్లు సంపాదించుకున్న, గొప్ప ధనవంతుడివైనా, ఎంత విలాసవంతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నా, నీ కుటుంబంలో కనుక సమాధానము లేకపోతే నువ్వు కలిగి ఉన్నవన్నీ వ్యర్థమే. కనుక నువ్వు ఎంత ఆస్తి కలిగి ఉన్నావు, ఎంత సంపాదించుకున్నావు, ఎంత ధనం ఉంది, ఎంత గొప్పోడివి అయిపోయావు కాదు, నీ ఉన్న ఇంట్లో నీకు సమాధానం ఉందా లేదా అనేది నువ్వు ఆలోచించాలి. కనుక మన క్రైస్తవ కుటుంబాలు ముఖ్యంగా సమాధాన గృహాలుగా మార్చబడాలి. అది దేవుని చిత్తం. నీ కుటుంబము సమాధాన గృహంగా మార్చబడాలంటే నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి. దావీదు అంటాడు కదా, దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము అని. దావీదుకి ఎంతో ఐశ్వర్యం ఉంది, పేరుంది, గొప్పతనం ఉంది, సింహాసనం ఉంది, కిరీటం ఉంది, రాజ్యాధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దావీదుకు కావలసింది ఏంటట, దేవుని సన్నిధిలో తన కుటుంబం ఉండాలని ఆశపడుతున్నాడు. కనుక నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ దైవిక సమాధానాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆ సంబంధమైన కార్యాలు నువ్వు అనుభవించగలుగుతావు. కనుక ఈ మాటలు వింటున్నప్పుడు నీ కుటుంబంలో కూడా ఒకవేళ సమాధానం లేకపోతే, నా కుటుంబమును సమాధాన గృహంగా చేయండి ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ గృహాన్ని, అది పూరి గుడిసైనా గొప్ప భవనమైనా, నీ కుటుంబంలో దేవుడు సమాధానాన్ని తీసుకొని వచ్చినప్పుడు అది సమాధాన గృహంగా చేయబడుతుంది. ఈ మాటలు వింటున్న మీ గృహము సమాధాన గృహముగా చేయబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి తన గొప్ప సమాధానం మీ కుటుంబంలో ఏలుబడి చేయునట్లు కృప చూపునుగాక. ఆమేన్.